వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం మనం ఈ వీడియోలో ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా చాప్టర్ నెంబర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ లో 12th అండ్ ఫైనల్ టాపిక్ గా ఎక్సర్సైజ్ 3.3 సెకండ్ పార్ట్ నేర్చుకోబోతున్నాం. దీనిలో భాగంగా ఈ ఎక్సర్సైజ్ లోని ప్రాబ్లమ్స్ 2 లో రోమన్ నెంబర్ 1 నుంచి 5 వరకు ఉన్న 5 ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కూడా తెలుగు వివరణతో మనం నేర్చుకోబోతున్నాం. Exercise 3.3 second problem. Form the pair of linear equations in the following problems and find their solutions if they exist by the elimination method. సో దీనిలో రోమన్ నెంబర్ రూపంలో ప్రాబ్లమ్స్ ఇవ్వబడతాయి. ముందుగా మనకిచ్చినటువంటి సిచ్యువేషన్ చూసి దాన్ని లీనియర్ ఈక్వేషన్స్ పెయిర్ గా ఫామ్ చేసి వాటి సొల్యూషన్స్ ని అవి గనక ఎగ్జిస్ట్ అయితే ఆ సొల్యూషన్స్ ని ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేయమని ఇవ్వడం జరిగింది. దీనిలో మొత్తం 5 రోమన్ నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. రోమన్ నెంబర్ 1. If we add 1 to the numerator and subtract 1 from the denominator, a fraction reduces to 1. It becomes 1 by 2 if we only add 1 to the denominator. What is the fraction? సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో అబ్జర్వ్ చేయండి. అడిగిన క్వశ్చన్ మనకి వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ అంటే ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది, ఆ ఫ్రాక్షన్ వాల్యూ మనకు తెలియదు. కానీ ఆ ఫ్రాక్షన్ న్యూమరేటర్ కి 1 యాడ్ చేసి డినామినేటర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే టోటల్ గా ఆ ఫ్రాక్షన్ 1 గా మారుతుంది. రెడ్యూసెస్ టు 1 అంటే అది 1 గా మారుతుంది. అలా కాకుండా అది 1/2 గా మారుతుంది. ఎప్పుడంటే మనం ఓన్లీ 1 అనే దాన్ని డినామినేటర్ కి యాడ్ చేస్తే ఓన్లీ ఇది 1/2 గా మారుతుంది. అయితే ఆ ఫ్రాక్షన్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ లో ముందు మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఫామ్ చేయడం కోసం ఎక్స్ వై ఈ విధంగా 2 వేరియబుల్స్ తీసుకుంటాం కాబట్టి కనుక్కోవాల్సింది ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటేనే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఉండి బై ఉంటుంది కనుక న్యూమరేటర్ ని ఎక్స్ అని డినామినేటర్ ని వై అని మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ లెట్ ద రిక్వైర్డ్ ఫ్రాక్షన్ బి ఎక్స్ బై వై అని ముందుగా రాసుకుందాం. అంటే ఆ ఫ్రాక్షనే ఎక్స్ బై వై అనుకుందాం. రెండు పదాలు మనకు తెలియదు. న్యూమరేటర్ ఈజ్ ఎక్స్ అండ్ డినామినేటర్ ఈజ్ వై. ఇప్పుడు మనకి ఇచ్చిన సిచ్యువేషన్ ని మనం ఈక్వేషన్ రూపంలో కన్వర్ట్ చేయాలి. ముందుగా ఇచ్చిన కండిషన్ రాద్దాం. ఇఫ్ వి యాడ్ 1 టు ద న్యూమరేటర్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద డినామినేటర్ ద ఫ్రాక్షన్ రెడ్యూసెస్ టు 1. ఇదే కండిషన్ ఇప్పుడు మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. If we add 1 to the numerator and subtract 1 from the denominator, the fraction reduces to 1. సో దీని మీనింగ్ మళ్ళీ మనం ఒకసారి ఆలోచిస్తే న్యూమరేటర్ కి 1 యాడ్ చేయాలి అంటే ఇక్కడ x కి 1 యాడ్ చేయాలి. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద డినామినేటర్ అంటే y నుండి 1 తీసివేయాలి. ఈ రెండు చేసినప్పుడు ఆ ఫ్రాక్షన్ చివరికి ఎంతకి సమానం అవ్వాలి? 1 కి ఈక్వల్ అవ్వాలి. సో దీన్ని బట్టి మనం ఈక్వేషన్ స్టెప్స్ రాయవచ్చు. సో ఫస్ట్ ఏమవుతుంది? 1 టు ద న్యూమరేటర్ అన్నాడు కాబట్టి x కి 1 యాడ్ చేస్తే అంటే ఆ ఫ్రాక్షన్ ఏమవుతుంది? ఇప్పుడు x ప్లస్ 1 బై అంటే చూడండి న్యూమరేటర్ కి 1 యాడ్ చేసాం. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద డినామినేటర్ అంటే y నుంచి 1 తీసివేయాలి. సో బైలో ఏమొస్తుంది? y మైనస్ 1 ఈక్వల్ టు ఇలా చేస్తే ఆ ఫ్రాక్షన్ రెడ్యూసెస్ టు 1 అంటే అది 1 గా మారుతుంది. సో x ప్లస్ 1 బై y మైనస్ 1 ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ కండిషన్. ఇదే మనకి ఈక్వేషన్ 1 అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకా ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మరింత సింప్లిఫై చేస్తే నెక్స్ట్ స్టెప్ లో ఈ బై మొత్తాన్ని కూడా మనం రైట్ సైడ్ కి మార్చొచ్చు. సో 1 ఇంటూ కాబట్టి సేమ్ మనకు వస్తుంది. దేర్ ఫోర్ నెక్స్ట్ స్టెప్ లో x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 1 ఇంటూ y మైనస్ 1. సో 1 ఇంటూ y మైనస్ 1 మీన్స్ సేమ్ అదే మనకు వస్తుంది. 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ కాబట్టి y మైనస్ 1 ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయబోతున్నాం కాబట్టి జనరల్లీ ఎలిమినేషన్ మెథడ్ లో x తో పాటు y అన్ని ఒకవైపు ఉంచుతాం, కాన్స్టెంట్స్ మరొక వైపు ఉంచుతాం కనుక ఇక్కడ ఈ విధంగా మనం షిఫ్ట్ చేయొచ్చు. ఈ y ని లెఫ్ట్ సైడ్ కి అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ కాన్స్టెంట్ ప్లస్ 1 ని రైట్ సైడ్ కి మారిస్తే y కి టర్మ్ మైనస్ వస్తుంది. సో x మైనస్ y ఈక్వల్ టు ఇక్కడ రైట్ సైడ్ ఏముంది? మైనస్ 1 ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి ప్లస్ 1 ఇటు వస్తే అగైన్ ఇది కూడా మైనస్ 1. సో ఫైనల్ గా x మైనస్ y ఇజ్ ఈక్వల్ టు -2 అనేది ఈక్వేషన్ నెంబర్ 1 గా మనం తీసుకోవచ్చు. -1 బికమ్స్ -2. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమిటి మనకి ఇచ్చిన కండిషన్ నుంచి అంటే x మైనస్ y ఈక్వల్ టు -2. ఇక సెకండ్ కండిషన్ చూద్దాం. ఇక్కడ ఫ్రాక్షన్ రెడ్యూసెస్ టు 1 అనేది అయిపోయిన తర్వాత ఇచ్చిన చూడండి ఇట్ బికమ్స్ 1/2 ఇఫ్ వి ఓన్లీ యాడ్ 1 టు ద డినామినేటర్. ఇదే కండిషన్ ఇక్కడ మనం రాయాలి. సో ఇఫ్ వి ఓన్లీ యాడ్ 1 టు ద డినామినేటర్ ఇట్ బికమ్స్ 1/2. చూడండి సేమ్ ప్రాబ్లం లోని కండిషన్ రాస్తాం. డినామినేటర్ కి 1 కనుక యాడ్ చేస్తే అది చివరికి ఎలా మారుతుంది? 1/2 గా మారుతుంది. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ గా కన్వర్ట్ చేస్తే
ఈ ఫ్రాక్షన్ లో ఇచ్చిన ఫ్రాక్షన్ ఇది 1 యాడ్ చేయాలి దేనికి ఓన్లీ డినామినేటర్ అంటే న్యూమరేటర్ మనకి చేంజ్ కాదు. సో ఎక్స్ బై ఎక్స్ సేమ్ అలాగే ఉంటుంది, y కి మాత్రం ఒకటి యాడ్ చేయాలి. సో ఎక్స్ బై వై ప్లస్ 1 ఈక్వల్ టు 1/2 అనేది సెకండ్ కండిషన్, బికాస్ ఇట్ బికమ్స్ 1/2 అని ఉంది కనుక రైట్ సైడ్ 1/2. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రాక్షన్స్ ని పోగొట్టడానికి ఇక్కడ చూస్తే మనం క్రాస్ మల్టిప్లై వాడాలి. అంటే ఇక్కడ బైలో ఉన్నది ఇటు వస్తే ఇంటూ, అలాగే ఈ బై 2 ఇటు వస్తే ఇంటూ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై ప్రకారం నెక్స్ట్ స్టెప్ లో ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది, ఇంటూ 2x అవుతుంది. సో 2x ఈక్వల్ టు 1 ఇంటూ వై ప్లస్ 1. సో సేమ్ 1 ఇంటూ కాబట్టి మనకి y ప్లస్ 1 రైట్ సైడ్ మనకి ఉన్నట్టు. సో ఇప్పుడు దీన్ని మనం మరింత మాడిఫై చేసి ఒకే ఒక అంటే ఇలాంటి ఫస్ట్ ఈక్వేషన్ ఎలా వచ్చిందో అదే విధమైన ఈక్వేషన్ గా మనం రాయాలనుకుంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇందులోంచి 2x మైనస్ వై, బికాజ్ ఇక్కడ చూడండి ప్లస్ వై ఇటు వస్తే మైనస్ వై అవుతుంది. సో 2x మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ 2x ఉంది, అటువైపే y కూడా తీసుకొచ్చాం. సో ఇక్కడ రైట్ సైడ్ ఓన్లీ 1 మిగులుతుంది. 2x మైనస్ వై ఈక్వల్ టు 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 2. సో చూడండి ఇక్కడ ఎలా అయితే ఎక్స్ వై లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాన్స్టెంట్ ఉందో ఇక్కడ కూడా ఎక్స్ ఒకటే లెఫ్ట్ సైడ్ ఉంది కనుక y ని కూడా తీసుకొచ్చాం. దానివల్ల 2x మైనస్ వై ఈక్వల్ టు 1 అనేది మనకి సెకండ్ ఈక్వేషన్ గా వచ్చింది. ఇప్పుడు ఈ 1 and 2 ఈక్వేషన్స్ ని తీసుకుని మనం ఏం చేయాలి, ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి. సో ఎలిమినేషన్ మెథడ్ లో ఉన్న రూల్ ఏమిటి, మనకి రెండు ఈక్వేషన్స్ లో కూడా ఎక్స్ ఆర్ వై కోఎఫిషియెంట్స్ ఈక్వల్ మనం చేస్తాం, ఆల్రెడీ ఉంటే దాన్ని బట్టి ఎలిమినేట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎక్స్ కోఎఫిషియెంట్స్ ప్రస్తుతానికి ఈక్వల్ గా లేవు, బట్ వై కోఎఫిషియెంట్స్ చూడండి ఇక్కడ మైనస్ వై ఇక్కడ మైనస్ వై సేమ్ -1 డైరెక్ట్ గా ఈక్వల్ గా ఉన్నాయి. అంటే రెండు ఈక్వేషన్స్ లో కూడా y కోఎఫిషియెంట్స్ ఈక్వల్ కాబట్టి నేరుగా మనం ఎలిమినేషన్ మెథడ్ ని చేయవచ్చు. అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. ఇన్ ఈక్వేషన్స్ 1 and 2 ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ y ఆర్ ఈక్వల్, సో బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. సో ఎలిమినేషన్ పద్ధతిని యూజ్ చేయడం ద్వారా మనం డైరెక్ట్ గా ఒకదాని కింద ఒకటి రాసి ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇందులో ఏదో ఒక ఈక్వేషన్ నుంచి మరొక ఈక్వేషన్ కింద రాసుకోవచ్చు. జనరల్లీ 1 2 కానీ లేదా 2 1 ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కనుక మైనస్ చేయాలి మనం ఎలాగో క్యాన్సిల్ అవ్వాలంటే, అందువల్ల పెద్ద పదం ఉన్నటువంటి సెకండ్ ఈక్వేషన్ ని ముందు రాసుకుంటే ఇంక ఈజీగా ఉంటుంది. సో సెకండ్ ఈక్వేషన్ నేను తీసుకుంటాను, అంటే 2x మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దాని క్రిందుగా లైక్ టర్మ్ కింద లైక్ టర్మ్ వచ్చేలాగా ఫస్ట్ ఈక్వేషన్ మనం రాస్తున్నాం ఎలిమినేషన్ ప్రాసెస్ లో. సో x మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు -2, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈ రెండింటిని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. సో ఈ విధంగా మనకి స్టూడెంట్స్ ఈజీగా అర్థం కావడానికి కాలం మెథడ్ వాడడం జరుగుతుంది. మనం రో మెథడ్ లో కూడా ఉదాహరణ నుంచి ఒకటి మైనస్ చేయవచ్చు. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలి, ఎలిమినేట్ అవ్వాలంటే మన టార్గెట్ ప్రకారం రెండిటికి సేమ్ సింబల్ ఉంటే ఎలిమినేషన్ జరగదు కాబట్టి సింబల్ చేంజ్ చేయాలంటే సెకండ్ ఈక్వేషన్ లో నుంచి ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్ ని మైనస్ చేయబోతున్నాం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ మొత్తానికి సింబల్స్ చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి x మైనస్ ఎక్స్ గా మారుతుంది, నెక్స్ట్ మైనస్ వై ఇట్ బికమ్స్ ప్లస్ వై, అలాగే ఇక్కడ ఉన్నటువంటి -2 +2 గా మారుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 2x లోంచి x తీసివేసాం. సో 2x మైనస్ ఎక్స్ అంటే ఎంత, డైరెక్ట్లీ x వస్తుంది. ఇక్కడ -y +y డైరెక్ట్ గా మనకి క్యాన్సిల్ అయిపోతాయి. రైట్ సైడ్ చూడండి ఇక్కడ 1 and +2 1 +2 అయింది, మైనస్ ప్లస్ అయింది, 1 + 2 becomes 3. అంటే ఈక్వేషన్స్ మనం ఒక దాంట్లో నుంచి ఒకటి తీసివేస్తే డైరెక్ట్లీ ఎంత వచ్చింది, x = 3 అని మనకి డైరెక్ట్ గా వచ్చింది. సో x వాల్యూ 3 కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఏం చేయొచ్చు, ఈ x అంటే 3 అనే వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ లో దేనిలో అయినా సరే మనం సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో సబ్స్టిట్యూటింగ్ x = 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, ఫస్ట్ ఈక్వేషన్ లో x ప్లేస్ లో మనం 3 రాయవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, x ఉన్న ప్లేస్ లో ఇక్కడ 3 రాసినట్లయితే డైరెక్ట్ గా ఫస్ట్ ఈక్వేషన్ లో దీనిలో x మైనస్ వై అని ఉంది. అంటే ఏమవుతుంది ఇక్కడ 3 - y ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ -2, సో ఇట్ బికమ్స్ -2. సో నెక్స్ట్ స్టెప్ లో -y ఈక్వల్ టు -2, అలాగే ఈ 3 రైట్ సైడ్ కి వస్తే ఇట్ బికమ్స్ -3. అంటే ఇది ఎంత అవుతుంది, -5. -2 - 3 బికమ్స్ -5. సో -y ఈక్వల్ టు -5 అంటే అర్థం ఏమిటి, ఇక్కడ బోత్ సైడ్స్ కూడా మైనస్ నెగిటివ్ టర్మ్స్ మనం పాజిటివ్ గా మార్చుకుంటే దేర్ఫోర్ ఫైనల్ గా మనకి y ఈజ్ ఈక్వల్ టు 5 అని వచ్చినట్లు. ఎందువల్లంటే ఇది మైనస్ తో మల్టిప్లై అయితే ఇది కూడా మైనస్ తో మల్టిప్లై అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 5. సో x వాల్యూ 3, y వాల్యూ 5. ఏదైతే మనం ఫ్రాక్షన్ తెలియక x/y అనుకున్నామో ఇప్పుడు దానికి ఆన్సర్ వచ్చింది. న్యూమరేటర్ ఈజ్ 3 అండ్ డినామినేటర్ ఈజ్ 5. సో ఫైనల్ కన్క్లూజన్ ద రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈజ్ 3/5. ఇది మన ఆన్సర్. సో మనం దీన్ని వెరిఫై కూడా చేసుకోవచ్చు. 3/5 లో మనం ఇక్కడ 1 యాడ్ చేసి 1 మైనస్ చేస్తే ఇది మరి 4/4 1 గా మారుతుంది. అదే విధంగా ఇక్కడ డినామినేటర్ ఒక్కదానికి 1 యాడ్ చేస్తే 3/6 ఇట్ బికమ్స్ 1/2.
సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇక నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ సేమ్ కామన్ క్వశ్చన్ లో రోమన్ నెంబర్ 2. 5 years ago, Nuri was thrice as old as Sonu. 10 years later, Nuri will be twice as old as Sonu. How old are Nuri and Sonu? సో ఇక్కడ న్యూరీ అండ్ సోను అనే 2 పర్సన్స్ యొక్క ఏజ్ కి సంబంధించినటువంటి కండిషన్స్ రెండు ఇవ్వబడ్డాయి. వాళ్ళిద్దరి ఏజ్లు మనకి తెలియదు కాబట్టి అదే మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రావడానికి ఎక్స్వెల్ గా తీసుకుంటాం. ముందుగా ఇక్కడ ఇచ్చిన కండిషన్ చూడండి. 5 years ago అంటే 5 సంవత్సరాల క్రితం నూరి థ్రైస్ అంటే 3 రెట్ల ఏజ్ కలిగి ఉండాలి సోను కంటే. అలాగే 10 years later అంటే 10 సంవత్సరాల తర్వాత న్యూరీ విల్ బి అంటే న్యూరీ యొక్క ఏజ్ ఎలా ఉండాలంటే ట్వైస్ రెట్టింపు ఉండాలి. దేనికంటే అంటే సోను యొక్క ఏజ్ కంటే. సో ముందు మనకి వీళ్ళిద్దరి ఏజ్లు ప్రెసెంట్ ఎంతో తెలియదు కాబట్టి వాటినే ఎక్స్ వై అని మనం తీసుకుందాం. లెట్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ న్యూరీ ఈక్వల్ టు ఎక్స్ ఇయర్స్ అండ్ లెట్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సోను ఈక్వల్ టు వై ఇయర్స్. ముందు మనం ఎక్స్ వైలుగా ఇయర్స్ రూపంలో సెలెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఏంటి? 5 years ago. 5 years ago వీళ్ళ ఏజ్ల రిలేషన్ రాయాలంటే ముందు అసలు 5 years ago వీళ్ళ ఏజ్లు ఎంత ఉంటాయో ముందు మనం రాద్దాం. సో 5 years ago న్యూరీస్ ఏజ్, ఇక్కడ ప్రెసెంట్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం అనేది గమనించాలి. కాబట్టి 5 years ago ఏజ్ ఎక్స్ అవ్వదు, ఎక్స్ కంటే 5 years తగ్గుతుంది. సో ఇక్కడ ఏమని రాయాలి మనం? ఎక్స్ మైనస్ 5. ఇది ఎంత వస్తే అన్ని ఇయర్స్. మనకి ఎక్స్ అన్నౌన్ కాబట్టి ఇది కూడా టోటల్లీ అన్నౌనే. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ స్టెప్ లో 5 years ago సోనూస్ ఏజ్, సోను ఏజ్ ప్రెసెంట్ వై కాబట్టి అప్పుడున్న ఏజ్ ఎంత అవుతుంది? వై మైనస్ 5. ఇది ఎంత ఉంటే అన్ని ఇయర్స్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ ఉన్న రిలేషన్ ఈ రెండింటి మధ్య ఉంది. ఈ ఏజ్ అంటే న్యూరీ ఉన్న ఏజ్ సోను ఉన్న ఏజ్ కంటే థ్రైస్ అంటే 3 రెట్లు ఉండాలి. కాబట్టి అదే కండిషన్ ఇక్కడ మెన్షన్ చేద్దాం. 5 years ago న్యూరీ వాస్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. అంటే ఇప్పుడు దీని ఈక్వేషన్ రూపంలోకి మారిస్తే 5 years ago న్యూరీ ఏజ్ ఎంత? ఎక్స్ మైనస్ 5. దేర్ ఫోర్ ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు దేనికి సమానం? థ్రైస్. థ్రైస్ మీన్స్ 3 times. సో 3 times ఆఫ్ 3 ఇంటూ దేనికి 3 times ఉండాలి? యాజ్ ఓల్డ్ యాజ్ సోను, అప్పుడున్న సోను ఏజ్ కి. సోను ఏజ్ ఇక్కడ వై మైనస్ 5. సో ఇక్కడ బ్రాకెట్ లో వై మైనస్ 5. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసి రాయాలంటే మనకి 3 ఇంటూ అనేది మనం పూర్తి చేయొచ్చు కనుక 3తో డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఇంటూ చేద్దాం. 3 ఇంటూ వై ఎంత అవుతుంది? 3y మైనస్ 3 ఇంటూ 5 15. సో ఇప్పుడు వీటిని ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలి కనుక దానికి అనువైన ఈక్వేషన్ గా మార్చేటప్పుడు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్స్ వైల్ ఉండేలా చేస్తాం కాబట్టి ఈ y టర్మ్ ని లెఫ్ట్ సైడ్ కి, ఈ మైనస్ 5 ని రైట్ సైడ్ కి ట్రాన్స్పోజిషన్ చేద్దాం. సో 3y ఇటు వస్తే మైనస్ అవుతుంది కనుక నెక్స్ట్ స్టెప్ లో x మైనస్ 3y ఈక్వల్ టు రైట్ సైడ్ మైనస్ 15 ఉంది, లెఫ్ట్ సైడ్ మైనస్ 5 ఇటు చేంజ్ అయ్యి ప్లస్ 5 గా మారుతుంది. సో ఫైనల్ గా మనకు వచ్చిన ఈక్వేషన్ చూడండి, సింప్లిఫై చేస్తే x మైనస్ 3y ఈక్వల్ టు ఈ రైట్ సైడ్ ఈ వాల్యూలు చూస్తే మైనస్ ఎక్కువ ఉంది కనుక ఈ సబ్ట్రాక్షన్ లో మైనస్ 10. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ప్రకారం వచ్చిన ఈక్వేషన్ ఇది. ఇన్ ద సేమ్ వే సెకండ్ కండిషన్ మనం రాయాలంటే 10 years లేటర్ గురించి ఉంది, 10 సంవత్సరాల తర్వాత. ముందు వాళ్ళ ఏజ్ లెంత్ అనేది రాద్దాం. 10 years లేటర్ న్యూరీస్ ఏజ్ అంటే ప్రెసెంట్ ఏజ్ ఎక్స్ కాబట్టి 10 years లేటర్ అంటే 10 సంవత్సరాల తర్వాత కాబట్టి 10 యాడ్ చేయాలి. సో ఎక్స్ ప్లస్ 10 అనేది ఎంత ఉంటే అన్ని ఇయర్స్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ స్టెప్ లో 10 years లేటర్ సోనూస్ ఏజ్ అంటే ప్రెసెంట్ ఏజ్ వై కాబట్టి వై కి కూడా 10 యాడ్ చేయాలి. సో వై ప్లస్ 10 ఇయర్స్. సో ఈ రెండు ఏజ్ల మధ్య రిలేషన్ ఇక్కడ సెకండ్ కండిషన్ లో ఉంది. 10 years లేటర్ న్యూరీ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. అదే ఇక్కడ ముందు మనం మెన్షన్ చేద్దాం. 10 years లేటర్ న్యూరీ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను అంటే 10 సంవత్సరాల తర్వాత మనం న్యూరీ ఏజ్ రాసి దేనికి సమానం చేయాలి? డబల్ రెట్టింపుకి. దేనికి రెట్టింపు అంటే సోను ఏజ్ కి. సో ఇప్పుడు దీని ప్రకారం ఈక్వేషన్ రాస్తే ముందుగా న్యూరీస్ ఏజ్ రాయాలి కనుక ఎక్స్ ప్లస్ 10 అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్ టు ట్వైస్ అన్నాడు కనుక 2 times ఆఫ్ దేనికి? సోను ఏజ్. సోను ఏజ్ ఈజ్ వై ప్లస్ 10. ఇప్పుడు దీన్ని కూడా ఎంతకు ముందులాగా మనం మోడిఫై చేస్తే 2 ఇంటూ ఉంది కనుక దీని ముందు 2తో ఇంటూ చేద్దాం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం. 2 ఇంటూ వై 2y ప్లస్ 2 ఇంటూ 10 కూడా చేయాలి. 2 10s are 20. సో ఇంతకుముందు ఈక్వేషన్ మార్చినట్టే ఇక్కడ కూడా ఎక్స్ ఉన్న వైపుకి y మనం తరలిస్తే ఈ 2y అనేది లెఫ్ట్ సైడ్ కి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, 10 అనేది రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేయొచ్చు. సో ఇక్కడ 2y ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ గా మారుతుంది కనుక x మైనస్ 2y ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న నెంబర్ 20, లెఫ్ట్ సైడ్ నుంచి ప్లస్ 10 ఇటు వచ్చింది కనుక మైనస్ 10. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫైడ్ ఈక్వేషన్ ఫైనల్ గా రాస్తే x minus 2y equal to 20 minus 10 is 10. So this is equation number 2. సో ఇక్కడ ఈక్వేషన్ 1, 2 మనం అబ్జర్వ్ చేస్తే ఎలిమినేషన్ మెథడ్ సాల్వ్ చేయడానికి అనువుగా ఉన్నాయా లేదా మనం చూడాలి కాబట్టి ఇక్కడ కోఎఫిషియెంట్స్ అబ్జర్వ్ చేయాలి.
ఎక్స్ బోత్ కోఎఫిషియన్స్ సేమ్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, వైలు మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఏదో ఒక వేరియబుల్ కోఎఫిషియన్స్ ఈక్వల్ అయితే ఎలిమినేషన్ మెథడ్ డైరెక్ట్ గా చేయొచ్చు, కాబట్టి ఇదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. ఇన్ ఈక్వేషన్స్ 1 and 2 ద కోఎఫిషియన్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఈక్వల్. సో బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్, ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. ఎక్స్ కోఎఫిషియన్స్ ఆల్రెడీ ఈక్వల్ ఉన్నాయి కనుక ఒకదాని కింద ఒకటి రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ గా మనం రాద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ లో ఏముంది, ఎక్స్ మైనస్ 3y is equal to minus 10 అని ఉంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూస్తే x మైనస్ 2y is equal to 10 అని ఉంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ రెండు రాసి మనం ఏం చేస్తే ఎలిమినేట్ అవుతాయనేది చూస్తే ఇక్కడ x న్యూమరికల్ గా ఈక్వల్ గా ఉంటే కాకుండా సింబల్ కూడా ఈక్వల్ గా ఉంది. సో ఇవి క్యాన్సిల్ అవ్వాలంటే సింబల్స్ ని చేంజ్ చేయాలంటే ఇది మైనస్ చేయాలి. సో టోటల్లీ మనం ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ మైనస్ చేస్తే మైనస్ చేసేటువంటి ఈక్వేషన్ యొక్క సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి కనుక ఎక్స్ బికమ్స్ మైనస్ ఎక్స్, అలాగే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ కనుక మైనస్ 2y బికమ్స్ ప్లస్ 2y, అలాగే ఇక్కడ 10 ఉంది కనుక అది మైనస్ చేసినప్పుడు మైనస్ 10. సో ఈ సింబల్స్ మనం కన్సిడర్ లో తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ లోంచి ఎక్స్ క్యాన్సిల్ అయింది, మైనస్ 3y ప్లస్ 2y. సో ఇక్కడ చూడండి మైనస్ ప్లస్ మైనస్ ఎక్కువ ఉంది కనుక ఈ సబ్ట్రాక్షన్ లో మైనస్ 1y వస్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ y ఇస్ ఈక్వల్ టు ఇక్కడ బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్, మైనస్ 10 మైనస్ 10. సో రెండు మైనస్లు ఎడిషన్ చేసినప్పుడు సేమ్ మైనస్ వస్తుంది బట్ 20. సో ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెండు వైపులా కూడా ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 20 అని మనకి తెలుస్తుంది. మైనస్ y ఈక్వల్ టు మైనస్ 20 కనుక రెండు వైపులా మైనస్ మైనస్ ప్లస్ చేసేస్తే y ఈక్వల్ టు 20. y వాల్యూ ఆల్రెడీ వచ్చింది అంటే సోను ఏజ్ మనకి తెలిసిపోయింది 20 ఇయర్స్ అని. ఒక వేరియబుల్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి రెండు ఈక్వేషన్స్ లో ఎక్కడైనా రాయొచ్చు, 1 or 2 ఎనీ ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సపోజ్ సెకండ్ ఈక్వేషన్ మనం తీసుకుంటే సబ్స్టిట్యూటింగ్ y ఈక్వల్ 20 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఇక్కడ మనం రాస్తున్నాం ఈక్వేషన్ 2 లో y ఉన్న చోట 20 రాస్తున్నాం. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా చూడండి x మైనస్ 2y అని ఉంది కనుక x మైనస్ 2 ఇంటూ y మీన్స్ 20 ఈక్వల్ టు 10. సో x మైనస్ 40 ఈక్వల్ టు 10. సో ఈ విధంగా మనకి ఈక్వేషన్ వచ్చింది x మైనస్ 40 ఈక్వల్ టు 10. సో x రావాలంటే ఏం చేయాలి, ఈ 40ని కూడా రైట్ సైడ్ కి మనం మార్చాలి. సో x ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 40 అవుతుంది. సో 10 ప్లస్ 40 మీన్స్ 50. సో మైనస్ 40 ఇటు వస్తే ప్లస్ 40 అయింది. సో x వాల్యూ ఫైనల్ గా 50. అంటే x అంటే ఏమిటి, న్యూరిస్ ఏజ్ 50 ఇయర్స్. సో x 50 y 20 అనే వాటిని ఫైనల్ కన్క్లూజన్ గా మనం నూరి ఏజ్ 50 ఇయర్స్, సోను ఏజ్ 20 ఇయర్స్ గా రాయవచ్చు. సో దేర్ ఫర్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ న్యూరి ఈక్వల్ టు 50 ఇయర్స్ అండ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సోను ఈక్వల్ టు 20 ఇయర్స్ గా మనం మెన్షన్ చేయవచ్చు. దీంతో ఈ ప్రాబ్లమ్ ను మనం సొల్యూషన్ పూర్తి చేస్తాం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ లో థర్డ్ రోమన్, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit number is 9. Also 9 times this number is twice the number obtained by reversing the order of the digits. Find the number. So this problem is about a 2-digit number. 2-digit number లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే దాంట్లో ఉన్న రెండు స్థానాలు కూడా ఆ అంకెలు కూడితే 9 రావాలి. అలాగే 9 times this number అంటే ఈ నంబర్ యొక్క 9 times వాల్యూ ఈజ్ ట్వైస్ రెట్టింపు ఉండాలి. దేనికంటే ద నంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్ అంటే అందులో ఉన్న డిజిట్స్ ఆర్డర్ తారుమారు చేస్తే వచ్చే నంబర్ కి అది రెట్టింపు ఉండాలి. దీన్ని బట్టి ఆ నెంబర్ కనుక్కోండి. సో ఇక్కడ మనకి ఇది చేయడానికి ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది 2-digit నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎనీ 2-digit నంబర్ ఇప్పుడు 56 ఉందనుకుందాం. ఇలాంటి 2-digit నంబర్ లో ఎప్పుడు కూడా దీన్ని మనం వన్స్ డిజిట్ అని, దీన్ని టెన్స్ డిజిట్ అని చెప్పి అంటాం, లేదా ఇక్కడ యూనిట్స్ డిజిట్ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ వన్స్ ప్లేస్, దిస్ ఈజ్ టెన్స్ ప్లేస్. సో ఇక్కడ ఈ రెండు డిజిట్స్ లో ఏమున్నాయో మనకు తెలియదు కాబట్టి ఒకటి ఎక్స్ ఒకటి వై అని మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ఇది వై అనుకుంటే బిగినింగ్ మనకు కనిపించేది టెన్స్ డిజిట్, ఆ తర్వాత వన్స్ డిజిట్, దేన్నైనా మనం ఎక్స్ వై అనుకోవచ్చు. సో ముందు మనం ఏం చేద్దాం, ఆ రెండింటిని ఎక్స్ వై అనుకున్నట్లుగా మెన్షన్ చేద్దాం. సో లెట్ ద టెన్స్ డిజిట్ ఆఫ్ ద నంబర్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ లెట్ ద వన్స్ ఆర్ యూనిట్స్ డిజిట్ ఆఫ్ ద నంబర్ ఈక్వల్ టు వై. అంటే టెన్స్ ప్లేస్ లోది ఎక్స్ అనుకుందాం, వన్స్ ప్లేస్ లోది వై అనుకుందాం. ఇదే విధంగా వన్స్ ప్లేస్ ఎక్స్ అనుకుని టెన్స్ ప్లేస్ వై కూడా అనుకోవచ్చు. ఎలా అనుకున్నా దానికి తగ్గట్లుగా మనం రాయాలి. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నంబర్ ఈజ్ 9 అని ఆల్రెడీ ఇవ్వబడింది. అంటే ఈ రెండిటి యొక్క సమ్, ఈ రెండు కూడితే మనకి 9 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ 11 వస్తుంది. అలాగే ఆ నెంబర్ లో ఎక్స్ వై యాడ్ చేస్తే 9 రావాలి. ఆ విషయాన్ని ముందు మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సమ్ ఆఫ్ ద 2 digits ఈక్వల్ టు 9.
సో దీన్ని బట్టి ఫస్ట్ ఈక్వేషన్ మనం లీనియర్ ఈక్వేషన్ రాయవచ్చు. ఈ రెండు యాడ్ చేస్తే 9 అవ్వాలి. సో దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 9. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ఫస్ట్ ఈక్వేషన్ కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి ఈ ఫస్ట్ కండిషన్ ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ కండిషన్ మనం రాయాలంటే మెయిన్ మనం వాల్యూల గురించి అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ కండిషన్ రాసేటప్పుడు చూడండి 9 టైమ్స్ దిస్ నంబర్ అని ఉంది, ట్వైస్ ద నంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్ అని ఉంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ నెంబర్ అయినా సరే ఇలా ఎక్స్ వై రూపంలో 2 డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు మనం విడిగా ఎప్పుడైనా ఎక్స్ వై అని మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ ఎక్స్ ఇంటూ వై అనేటువంటి మీనింగ్ వస్తుంది. చూడండి జనరల్లీ ఎక్స్ వై అని వేరియబుల్స్ రాస్తే ఎక్స్ ఇంటూ వై అనే మీనింగ్ వస్తుంది. బట్ 2 డిజిట్ నంబర్లో టెన్స్ ప్లేస్ అండ్ వన్స్ ప్లేస్ గా వాటిని రాసినప్పుడు అది ఇంటూ అని మీనింగ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 56 అని చదువుతున్నాం. వాల్యూ 56 ఎలా వచ్చింది మనకి తెలుసు. లోయర్ సెక్షన్ లో ఎక్స్పాండెడ్ ఫామ్ ప్రకారం ఇక్కడ 5 ఈజ్ ఇన్ ద టెన్స్ ప్లేస్, సో ఇట్స్ వాల్యూ ఈజ్ 5 టెన్స్, అండ్ 6 ఈజ్ ఇన్ ద వన్స్ ప్లేస్, సో ఇట్స్ వాల్యూ ఈజ్ 6 వన్స్. సో 5 టెన్స్ ప్లస్ 6 వన్స్ టోటల్ మనం 56 అని చదువుతున్నాం. ఇన్ ద సేమ్ వే ఎక్స్ టెన్స్ డిజిట్ లో వై వన్స్ డిజిట్ లో ఉన్నప్పుడు దాని వాల్యూ ఎలా రాయాలి? ఎక్స్ ని 10 టైమ్స్ చేయాలి, వై ని 1 టైం చేయాలి. సో అదే విషయం ఇక్కడ ముందు మనం మెన్షన్ చేద్దాం. వాల్యూ ఆఫ్ ద గివెన్ నంబర్ అంటే మనకి ఇచ్చిన నెంబర్ యొక్క వాల్యూ ఎంత. ఇక్కడ ఎక్స్ వై అని మాత్రమే మనం అనుకున్నాం డిజిట్లని, కానీ టోటల్ గా నెంబర్ ఎక్స్ వై అని మనం మెన్షన్ చేయకూడదు. ఎక్స్ వై అంటే ఇంటూ అనే మీనింగ్ వస్తుంది. సో ఎక్స్ టెన్స్ ప్లేస్ లో ఉంది కనుక ఆ వాల్యూలో ఎక్స్ ని మనం 10 టైమ్స్ చేయాలి. సో 10x ప్లస్ వై వన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి వై వన్స్ ఆర్ వై. సో ఇది ఎలా అయితే 5 టెన్స్ ప్లస్ 6 56 రాసామో ఇది కూడా మనం 10x ప్లస్ వై రూపంలో రాసాం. ఇది వాల్యూ ఆఫ్ ద గివెన్ నెంబర్ అన్నమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇది ఈ నెంబర్ వాల్యూ. నెక్స్ట్ ఏమనుంది ఇక్కడ నంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 56 అనుకోండి, దీని ఆర్డర్ రివర్స్ చేయడం అంటే ఏమవుతుంది 65 గా మారుతుంది తారుమారు. అంటే ఇప్పుడు ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్ అవుతుంది. సో ఎక్స్ ప్లేస్ లోకి వై, వై ప్లేస్ లోకి ఎక్స్ వచ్చి తారుమారు అవుతాయి. కాబట్టి వాల్యూ కూడా ఏమవుతుంది ఇక్కడ 10 టైమ్స్ చేయాల్సింది వై అవుతుంది, 1 టైం చేయాల్సింది ఎక్స్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ని రాయాలి. సో ఇప్పటి వరకు ఇక్కడ రఫ్ గా చూపించింది మొత్తం కూడా 2 డిజిట్ నంబర్ మీద వాల్యూ మీద అవగాహన కోసం. సో ఇప్పుడు గివెన్ నెంబర్ వాల్యూ రాసాం కాబట్టి నెక్స్ట్ ఏం రాయాలి? ఈ నెంబర్ ని అంటే అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్ అనే నెంబర్ గురించి మనం రాయాల్సి ఉంది. సో వాల్యూ ఆఫ్ ద నంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ది ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్ ఈక్వల్ టు, అంటే ఈ నెంబర్ వాల్యూ ఎలా ఉంటే రివర్స్ గా ఆర్డర్ మార్చినప్పుడు ఏమవుతుంది ఎక్స్ వై తారుమారు అవుతాయి. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ని 1 టైం, వై ని 10 టైం చేయాల్సి వస్తుంది. కనుక ఇక్కడ 10x బదులుగా 1x మాత్రమే వస్తుంది, వై మాత్రం 10 టైమ్స్ అవుతుంది. అంతే కదా. ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఉన్నటువంటి వై టెన్స్ ప్లేస్ లోకి వచ్చింది 10y, టెన్స్ ప్లేస్ లో ఉన్నటువంటి ఎక్స్ వన్స్ ప్లేస్ లోకి రావడం వల్ల 1x అవుతుంది. సో ఇది ఈ అబ్టైన్ చేసినటువంటి రివర్స్ ఆర్డర్ లో ఉన్నటువంటి నెంబర్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ మనకి సెకండ్ కండిషన్ అవ్వడం జరిగింది. చూడండి ఆల్సో 9 టైమ్స్ దిస్ నంబర్ అంటే ఇచ్చిన నంబర్ కి 9 టైమ్స్ ఎంత అవుతుందో ఈజ్ ట్వైస్ ద నంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్. ఈ మార్చిన నెంబర్ కి రెట్టింపు కూడా అంతే అవుతుంది. ఈ విషయాన్ని ప్రాబ్లం లో ఇచ్చిన దాన్ని ముందు మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. 9 టైమ్స్ ద గివెన్ నంబర్ ఈజ్ ట్వైస్ ద నంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్. సో ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని ఇక్కడ ప్రాబ్లం లో ఉన్న విషయమే ఇక్కడ మనం రాసాం. దీన్ని ఇప్పుడు ఈక్వేషన్ రూపంలోకి మారుద్దాం. 9 టైమ్స్ అంటే ఏమిటి? ముందు 9 ఇంటూ చేయాలి. సో 9 టైమ్స్ 9 ఇంటూ దేని 9 టైమ్స్ చేయాలి? ద గివెన్ నంబర్. గివెన్ నంబర్ అంటే ఎక్స్ వై ఆర్డర్ లో ఉన్న నెంబర్ అంటే ఇది 10x ప్లస్ వై. మనకి వాల్యూ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఇక్కడ రాసాం చూడండి 10x ప్లస్ వై, నాట్ ఎక్స్ వై. సో ఇక్కడ 9 ఇంటూ మనం చేయాల్సింది దేన్ని అంటే 10x ప్లస్ వై ఈజ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కి సెంటెన్స్ ఫాలో అవుతూ ఈక్వేషన్ రాస్తున్నాం చూడండి. 9 టైమ్స్ ద గివెన్ నెంబర్ ఈజ్ ట్వైస్. ట్వైస్ అంటే డబల్, రెట్టింపు. కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ అవ్వాలి. దేనికి 2 టైమ్స్ అవ్వాలి? ద నంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్. ఒరిజినల్ నెంబర్ ఇదైతే రివర్స్ చేశాక వచ్చిన నెంబర్ వాల్యూ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఈ రెండు తారుమారు అవుతాయి. సో ఇక్కడ బ్రాకెట్ లో మనం రాయాల్సింది ఎక్స్ ప్లస్ 10y. సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 10y అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ కొంచెం మల్టిప్లికేషన్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా సింప్లిఫై చేయాల్సి ఉంది. సో 9 ఇంటూ ఉంది కనుక ముందు చేద్దాం. 9 ఇంటూ 10x. సో 9 10s are 90. సో ఇట్ ఈస్ 90x ప్లస్ నెక్స్ట్ 9 ఇంటూ y. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం రెండింటిని ఇంటూ చేయాలి. సో ఇట్ ఈస్ 9y ఈక్వల్ టు రైట్ సైడ్ 2 ఇంటూ x. సో ఇట్ బికమ్స్ 2x ప్లస్ 2 ఇంటూ 10y. 2 10s are 20. సో ఇట్ ఈస్ 20y.
సో ఎలిమినేషన్ మెథడ్ లో ఇలా ఈక్వేషన్ గా రాయడం కోసం మనం జనరల్ ఏం చేస్తాం, ఎక్స్ వైలు ఒక వైపుకి రాస్తాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 20y ని మనం లెఫ్ట్ సైడ్ కి ఇలా షిఫ్ట్ చేయవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ తో పాటు y అన్ని ఒకే వైపు ఉంటాయి. ఇక్కడ ఈ ఎక్స్ ని కూడా మనం రైట్ సైడ్ ఉంది కనుక అన్ని ఎక్స్ వైలో ఉన్నాయి కనుక వీటిని కూడా మనం లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, 90x ప్లస్ 9y మైనస్ 2x మైనస్ 20y ఈక్వల్ టు 0 అని వచ్చింది. చూడండి టోటల్ గా అన్ని ఒకవైపు షిఫ్ట్ చేసాం. ఇక్కడ దెర్ ఈజ్ నో కాన్స్టెంట్ అనేది రైట్ సైడ్ ఏమి లేదు కాబట్టి ఎక్స్ లు వైలు మొత్తం ఇటువైపుకి వచ్చాయి. దీన్ని ఇంకొంచెం మోడిఫై చేసి మనం రాస్తే ఇక్కడే 90x ఇక్కడ 2x, చూడండి లైక్ టర్మ్స్ 90x లోంచి 2x తీసేస్తున్నాం. సో ఇట్ బికమ్స్ 88x. నెక్స్ట్ వైలు చూడండి ప్లస్ 9y మైనస్ 20y, ప్లస్ 9y మైనస్ 20y అంటే ఇక్కడ ఇది సబ్ట్రాక్షన్ మైనస్ ఎక్కువ ఉంది. సో 20కి 9కి డిఫరెన్స్ ఎంత 11. సో ఇట్ ఈస్ 11y ఈక్వల్ టు 0. ఇది వచ్చింది. ఇంకా దీన్ని ఇంకా మోడిఫై చేయవచ్చు మనం. సో దానికోసం 88x మైనస్ 11y అంటే ఈ రెండు చోట్ల చూడండి ఇంకా మనం కామన్ తీయవచ్చు. 88 11 అంటే 11 టేబుల్ రెండిట్లో కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం 11 ని కామన్ తీసి రాస్తే సో 11 8s are 88 కాబట్టి 11 ఇంటూ 8x మైనస్ 11 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్లీ మనం ఈ ఈక్వేషన్ ఏమని రాయవచ్చు, ఈ ఇంటూలో ఉన్న 11 ఇటు వస్తే 0 బై ఎనీథింగ్ మళ్ళీ 0ఏ కాబట్టి సెకండ్ ఈక్వేషన్ గా మనం సింప్లిఫై చేసింది ఏంటంటే 8x మైనస్ y ఇజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ఈ 11 ఏమైంది, ఇంటూలో ఉన్నది ఇటు వస్తే బై అయింది. 0 బై 11 ఈజ్ ఆల్సో 0 కాబట్టి మనకి సింప్లిఫై చేస్తే వచ్చిన కోఎఫిషియెంట్స్ ఇవి 8x మైనస్ y. సో ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి x ప్లస్ y ఈక్వల్ టు 9. ఈక్వేషన్ నెంబర్ 2 ఏమని వచ్చింది 8x మైనస్ y. మనం ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయమని మనకి కామన్ క్వశ్చన్ లో అడగబడింది కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయడానికి అనువుగా ఈ రెండు ఉన్నాయో లేదో అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ x కోఎఫిషియెంట్స్ చూడండి 1 ఇక్కడ 8 ఉంటే y కోఎఫిషియెంట్స్ ఇక్కడ ప్లస్ y ఉంటే ఇక్కడ మైనస్ y, అంటే డైరెక్ట్లీ నంబర్స్ ప్రకారం ఇక్కడ 1y ఇక్కడ 1y మనం ఏమీ చేంజ్ చేయక్కర్లేకుండా ఉన్నాయి. అంటే న్యూమరికల్ గా ఇది సింబల్ వేరైనా సరే నంబర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. y కోఎఫిషియెంట్స్ న్యూమరికల్లీ ఈక్వల్ గా ఉన్నాయి కనుక ఎలిమినేషన్ మెథడ్ నేరుగా యూజ్ చేయవచ్చు. అదే విషయం మనం మెన్షన్ చేద్దాం. ఇన్ ఈక్వేషన్స్ 1 and 2 ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ y ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్. సో బై ఎలిమినేషన్, ఈ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఈ రెండు ఈక్వేషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఒకదాని కింద ఒకటి రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ x ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు 9. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ దాని క్రిందుగా సెకండ్ ఈక్వేషన్ మనం రాస్తున్నాం. ఇక్కడ ఏముంది 8x మైనస్ y ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయడానికి అనువుగా ఈ విధంగా మనం గీత గీసుకున్న తర్వాత ఏ టర్మ్ కింద ఆ టర్మ్ లైక్ టర్మ్ రాసుకున్నాం. సో ఏం చేస్తే ఇవి బై ఎలిమినేషన్ అవుతాయి, ప్లస్ y మైనస్ y ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోతాయి. ఓన్లీ మనం సింబల్స్ చేంజ్ చేయకుండా ఎడిషన్ చేస్తే, అంటే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 2 యాడ్ చేస్తున్నాం. ఈ రెండు యాడ్ చేసాం కాబట్టి ఏమవుతుంది, ప్లస్ y మైనస్ y క్యాన్సిల్ అయిపోతాయి. x 8x మాత్రం యాడ్ చేస్తాం. x ప్లస్ 8x ఈజ్ 9x. సో 9x ఈక్వల్ టు 9 అని మనకు వచ్చింది. బికాస్ 9 ప్లస్ 0 ఈజ్ 9. y క్యాన్సిల్ అయిపోయాయి. అంటే ఇక్కడ ప్లస్ y ఇక్కడ మైనస్ y ఉండబట్టి ఇవి క్యాన్సిలేషన్ మనం చూపించవచ్చు. సో 9x ఈక్వల్ టు 9 అనేటువంటి ఈక్వేషన్ మనకు వచ్చింది. సో దీన్ని బట్టి x ఎంత అవుతుంది 9 బై 9 గా మనకు మారుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 9 బై 9. సో 9 లో 9 1 టైం. సో x వాల్యూ 1 అని మనకి డైరెక్ట్ గా వచ్చింది. అంటే x అంటే 10s డిజిట్స్ తెలిసిపోయింది. x వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్ లో రాస్తే మనకి y వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ లో సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఫస్ట్ ఈక్వేషన్ లో ఇక్కడ రాద్దాం, x ఉన్న ప్లేస్ లో 1 రాద్దాం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1 ప్లస్ y ఈక్వల్ టు 9. 1 ప్లస్ y ఈక్వల్ టు 9. టోటల్ 9 రావాలంటే y ఎంత అవ్వాలి, ఈ 1 ని మనం మైనస్ చేయాలి. సో y ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 1. సో 9 మైనస్ 1 ఈజ్ జస్ట్ 8. అంటే చూడండి x వాల్యూ 1 y వాల్యూ 8 అని ఈ ప్రాబ్లం సొల్యూషన్ మనకు వచ్చింది. బట్ x y అంటే ఏంటి అర్థం, x అంటే మనం అనుకున్నది 10s డిజిట్ లో నెంబర్, y అంటే 1s డిజిట్. అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. దేర్ఫోర్ 10s డిజిట్ ఈక్వల్ టు 1, 1s డిజిట్ ఈక్వల్ టు 8. మరి 10s డిజిట్ అండ్ 1s డిజిట్ తెలిసిన తర్వాత వాటిని ప్రక్క ప్రక్కన రాస్తే ఆ 2 డిజిట్ నెంబర్ మనకు వచ్చినట్టు. సో ఫైండ్ ద నంబర్ అంటే ఫస్ట్ 10s ప్లేస్ లో 1, 1s ప్లేస్ లో 8 ఉంటే ఏమవుతుంది, 1 పక్కన 8 రావాలి. సో 18 అనేది మనకు కావాల్సిన నంబర్. therefore the required 2 digit number equal to 18. చూడండి 1s డిజిట్ అంటే రైట్ సైడ్ ఇటు ఉంటుంది, 10s డిజిట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కనుక 10s డిజిట్ ముందు రాస్తాం. సో 1 పక్కన 8 రాయాలి కనుక 18 అనేది
మనకు కావాల్సిన నెంబర్ ఏంది, ఈ రిలేషన్ ఇక్కడ వెరిఫై చేసుకున్నా కూడా మనకి సరిపోతుంది. సో ఇది రోమన్ నెంబర్ 3 యొక్క ప్రాబ్లం. నెక్స్ట్ రోమన్ నెంబర్ మనం చూద్దాం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4 ప్రాబ్లం. Meena went to a bank to withdraw 2000 rupees. She asked the cashier to give her 50 rupees and 100 rupees notes only. Meena got 25 notes in all. Find how many notes of 50 rupees and 100 rupees she received. సో ఇక్కడ మనీకి సంబంధించిన ప్రాబ్లం. ఆ నోట్స్ అనేది డినామినేషన్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్ లో ఉంది. ఇక్కడ మీనా అనేటువంటి పర్సన్ బ్యాంక్ కి వెళ్ళి ఎంత క్యాష్ విత్డ్రా చేయాలని ఉంది ఇక్కడ 2000. అయితే ఆమె క్యాషియర్ ని ఈ విధంగా అడిగింది ఏమిటంటే ఆమెకి ఇచ్చే నోట్లన్నీ కూడా 50 అండ్ 100 మాత్రమే ఇవ్వాలి అని అడగటం జరిగింది. అయితే టోటల్ గా ఆమెకి 25 నోట్స్ ఇవ్వబడ్డాయి. టోటల్ గా ఈ 50 నోట్స్ 100 నోట్స్ కలిపి నోట్స్ సంఖ్య అయితే మాత్రం 25 ఉన్నాయి, క్యాష్ మాత్రం 2000. ఎన్ని నోట్స్ ఏ రకం వచ్చాయో మనం చెప్పాలంటే 50 రూపీస్ ఎన్ని వచ్చాయి, 100 రూపీస్ ఎన్ని వస్తే కరెక్ట్ గా ఈ 2000 సరిపోతూ మొత్తం సంఖ్య 25 ఉంటుందో మనం చెప్పాలి. సో ఇక్కడ ఏదైతే కనుక్కోమనుందో అవి ఎక్స్వెల్ గా తీసుకుంటాం కనుక ఇక్కడ హౌ మెనీ నోట్స్ ఆఫ్ 50 అండ్ 100 ఉంది, అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ షీ రిసీవ్డ్. 50 రూపీస్ ఎన్ని, 100 రూపీస్ ఎన్ని మనకు కావాలి. ఈ రెండింటిని ఒకటి ఎక్స్ ఒకటి వై అని మనం ముందుగా మెన్షన్ చేద్దాం. సో లెట్ ద నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ రిసీవ్డ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ లెట్ ద నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ రిసీవ్డ్ ఈక్వల్ టు వై. అంటే ఆమె అందుకున్నటువంటి 50 రూపీస్ నోట్లు కాగితాలు ఎన్ని అంటే ఎక్స్ అని, 100 రూపీస్ నోట్స్ ఎన్ని వచ్చాయనేది వై అని మనం తీసుకుందాం. ఇప్పుడు ఎక్స్ వైలు మనం ఫైండ్ చేయాలి. దానికోసం ఇక్కడ రెండు రిలేషన్స్ మనం ఉపయోగించుకోవాలి. ఒకటి 2000 క్యాష్ అయితే మరొకటి ముందుగానే ఈ నోట్స్ సంఖ్య గురించి ఇక్కడ చెప్పడం చూడండి. మీనా గాట్ 25 నోట్స్ ఇన్ ఆల్. ఏది ముందు ఏది వెనకైనా మనం ఉపయోగించుకోవచ్చు. సరే ఫస్ట్ ఎక్స్ వైల మధ్య డైరెక్ట్ రిలేషన్ ఇక్కడ ఇవ్వబడింది చూడండి. మీనా గాట్ 25 నోట్స్ ఇన్ ఆల్ అంటే ఏంటి, మొత్తం మీద ఈ రెండు రకాలు కలిపి 25 రావాలి. అంటే ఈ ఎక్స్ అండ్ వై టోటల్ 25 అవ్వాలి. అది ముందు ఇక్కడ మెన్షన్ చేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ రిసీవ్డ్, మొత్తం నోట్స్ ఎన్ని 25. దేర్ ఫోర్ దీన్ని బట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడే మనం రాసేయచ్చు. సో ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 25. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అంటే మనం ఈ కండిషన్ ముందుగా రాస్తాం, ఇదైనా రాసుకోవచ్చు బట్ ఈజీగా ఉంటుంది కాబట్టి ముందు ఎక్స్వైల మీద ఎక్స్వై అనుకోగానే వాటి మధ్య అవగాహన కోసం ఈ రెండు కలిపి 25 రావాలనే రిలేషన్ ముందే ఇవ్వబడింది కాబట్టి ఇది రాసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ 2000 అనే దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఈక్వేషన్ రాయాలి. ఇక్కడ విత్డ్రా చేసిన క్యాష్ 2000 అంటే 2000 దేనికి ఈక్వల్ అవ్వాలి, మనకి వీటిలాగా ఈ టోటల్ కాదు, వాటి వాల్యూ అంటే వాల్యూ అనేది మనం 2000 కి ముందు సమానమని మెన్షన్ చేద్దాం. వాల్యూ ఆఫ్ ద క్యాష్ విత్డ్రాన్ ఈక్వల్ టు 2000 రూపీస్. ఇప్పుడు దీన్ని బట్టి ఈక్వేషన్ ఎలా రాయాలి అంటే ఈ 50 రూపీస్ నోట్స్ ఎక్స్ ప్లస్ 100 రూపీస్ నోట్స్ వై కలిపి టోటల్ వాల్యూ 2000 కి సమానం అవ్వాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మొత్తం ఎక్స్ నోట్స్ మనకి 50 రూపీస్ ఉన్నాయి. ఒక్క నోట్ వాల్యూ 50 అయితే ఎక్స్ నోట్స్ వాల్యూ ఎంత అంటే ఏం చేయాలి, 50తో ఎక్స్ ని మల్టిప్లై చేయాలి. దేర్ ఫోర్ ఇక్కడ మనకు వచ్చేటువంటి ఈక్వేషన్ లో బిగినింగ్ స్టెప్ ఏమిటి, 50 ఇంటూ ఎక్స్. సో 50x ఇది వాల్యూ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఓన్లీ. ప్లస్ 100 రూపీస్ కూడా కొన్ని తీసుకుంది, అవి వై ఉన్నాయి అంటే వై 100s మన దగ్గర ఉన్నాయి. 100 ఇంటూ వై 100y. సో 50x ప్లస్ 100y షుడ్ బి ఈక్వల్ టు 2000. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అయితే ఇక్కడ ఈక్వేషన్ 2 గా రాయకముందే దీన్ని మరింత సింప్లిఫై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 50, 100, 2000 ఇలా మొత్తం రౌండ్ ఫిగర్స్ పెద్ద నెంబర్స్ ఉన్నాయి కనుక ఇక్కడ ఈక్వేషన్ ని మరింత సింప్లిఫై చేయొచ్చు. మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో 50, 100 కాబట్టి 50ని మనం కామన్ పార్ట్ గా బయటికి తీయవచ్చు. సో 50 అనేది కామన్ గా రెండిట్లోంచి టేబుల్ బయటికి రాస్తే రిమైనింగ్ కొంత చిన్న ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు ఎక్స్ మాత్రమే ఉంది. 50 ఇంటూ ఎక్స్ ప్లస్, సో 100 లో 50 కామన్ తీసాం. హౌ మెనీ 50s ఆర్ 100, 2 50s ఆర్. సో ఇట్ ఈస్ 2y ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మనకి 2000. సో దీన్ని ఇంకా చిన్న ఈక్వేషన్ చేయడం కోసం ఇంటూలో ఉన్న 50ని ఇటువైపుకి మనం షిఫ్ట్ చేయవచ్చు, అప్పుడు ఇది బైలోకి వెళ్తుంది. సో ఎక్స్ ప్లస్ 2y ఇజ్ ఈక్వల్ టు 2000 బై 50. బట్ ఇక్కడ ఇది క్యాన్సిల్ చేయొచ్చు అండి, 0 0. అలాగే ఈ 5 టేబుల్ ని 200 లో మనం క్యాన్సిల్ చేస్తే 4 5s are 20 కనుక టోటల్లీ 40 టైమ్స్ ఇది క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ మనకు వచ్చిన సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ 2y ఇజ్ ఈక్వల్ టు 40. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. యాక్చువల్లీ 50x ప్లస్ 100y ఈక్వల్ టు 2000 అనేది కూడా ఈక్వేషన్ 2a. దాన్ని మరింత సింప్లిఫై చేసి మనం x ప్లస్ 2y ఈక్వల్ టు 40 గా రాసుకున్నాం. సో మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయమని క్లియర్ గా ఉంది కాబట్టి ఈ రెండు ఒకదాని కింద ఒకటి రాసుకోవడానికి అనువుగా ఉన్నాయా అంటే చూడండి, కోఎఫిషియన్స్ ఇక్కడ x ఇక్కడ x సేమ్ కోఎఫిషియన్స్ ఉన్నాయి.
y డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఒక వేరియబుల్ కోఎఫిషియెంట్స్ మనకి ఈక్వల్ అయితే చాలు కాబట్టి ఇదే విషయం ఇక్కడ ముందు మనం మెన్షన్ చేద్దాం. ఇన్ ఈక్వేషన్స్ 1 and 2 the coefficients of x are equal. సో బై యూజింగ్ ద ఎలిమినేషన్ మెథడ్ ఇక మనం డైరెక్ట్ గా ఎలిమినేషన్ మెథడ్ ని యూజ్ చేయవచ్చు. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఏం చేయాలి, ఇవి యాజ్ ఇట్ ఈస్ గా ఒక దాని కింద ఒకటి రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక దాంట్లోంచి ఒకటి తీసివేయాలి కాబట్టి పెద్దగా ఉన్న ఈక్వేషన్ అంటే ఇక్కడ ఎక్కువ కోఎఫిషియంట్ ఉన్న సెకండ్ ఈక్వేషన్ ముందు రాసుకుంటే ఇంకా మనకి డైరెక్ట్ గా మైనస్ లేకుండా వస్తుంది. అంటే చూడండి సెకండ్ ఈక్వేషన్ లోంచి ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ మనం మైనస్ చేస్తాం, అప్పుడు ఈ ఎక్స్లు క్యాన్సిల్ అయిపోతాయి. సో ముందుగా మనం ఏం మెన్షన్ చేయాలి, సెకండ్ ఈక్వేషన్ రాసుకుందాం. అంటే ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 40. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో దానికి జస్ట్ కాలం మెథడ్ లో దాని కిందే ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో రో మెథడ్ కాకుండా కాలం మెథడ్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్స్ కింద ఎక్స్ వై కింద వై ఇలా వచ్చేలా రాసాం. ఏం చేస్తే ఇవి ఎలిమినేట్ అవుతాయి, ఎలిమినేట్ అవ్వాలంటే ఎక్స్ లో ఎక్స్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇది మైనస్ చేయాలి. బోత్ ఆర్ సేమ్ సింబల్ కాబట్టి సింబల్ చేంజ్ చేయకపోతే ఎలిమినేషన్ అవ్వవు కాబట్టి ఇక్కడ మనం సెకండ్ ఈక్వేషన్ లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 2 - 1 మనం చేస్తున్నాం. సో 2 - 1 చేస్తున్నాం అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్న సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి. సో ఈ x becomes -x ప్లస్ y becomes -y ప్లస్ 25 becomes -25. అంటే ప్రతి దాంట్లోంచి అడుగు పదం తీసేస్తున్నాం. సో x లో x ఇది క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది. 2y లోంచి y మైనస్ చేసాం. సో 2y లో ఒక y మైనస్ చేస్తే వి గాట్ y. సో y ఈజ్ ఈక్వల్ టు 40 లోంచి 25 మైనస్ చేయాలి. సో 40 లో 25 తీసేస్తే చూడండి మనకు వచ్చేది జస్ట్ 15. అంటే చూడండి ఆల్రెడీ y వాల్యూ మనం పొందాం. y ఈజ్ ఈక్వల్ టు 15 అనేది ఆల్రెడీ మనకు వచ్చేసింది. y అంటే ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి 100 రూపీస్ నోట్స్ ఎన్ని అనేది మనకు తెలిసిపోయింది అనమాట. 15 100 రూపీస్ నోట్స్ ఉన్నాయని. ఇప్పుడు y అనే ఒక వేరియబుల్ వచ్చిన తర్వాత దాన్ని ఉన్న ఈక్వేషన్ లో దేంట్లో కనులో సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ వస్తుంది. సో ఇక్కడ ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్ సపోజ్ ఫస్ట్ ఈక్వేషన్ లో y ఉన్న ప్లేస్ లో 15 ఇప్పుడు మనం రాయవచ్చు. సో సబ్స్టిట్యూటింగ్ y ఈజ్ ఈక్వల్ టు 15 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఈక్వేషన్ లో ఏం చేస్తున్నాం, y అని ఉన్న ప్లేస్ లో ఈ 15 అనేటువంటి వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 25. అందుకని చూడండి టోటల్ 25 నోట్స్ ఉండాలి, అందులో 100 రూపీస్ 15 ఉన్నాయి. సో రిమైనింగ్ ఎన్ని ఉంటాయి అంటే ఈ 15 ఇటువైపు తీసుకొస్తే మైనస్ చేస్తే సరిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 15. మరి 25 మైనస్ 15 ఎంత అంటే జస్ట్ 10. అంటే చూడండి x వాల్యూ 10, x అంటే 50 రూపీస్ నోట్స్. సో ఉన్నటువంటి 50 రూపీస్ నోట్స్ సంఖ్య 10 అవుతుంది అండ్ 100 రూపీస్ నోట్స్ సంఖ్య 15 అవుతుంది. చూడండి 10 50s ఆర్ 500 ప్లస్ 15 100s మొత్తం కలిపి 2000 సరిపోతుంది. సో ఫైనల్ కన్క్లూజన్ మనం రాయవచ్చు. therefore నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఈక్వల్ టు 10 అండ్ నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఈక్వల్ టు 15 అని ఈజీగా మనం మెన్షన్ చేయవచ్చు. సో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మనకి దీంతో పూర్తయింది. నెక్స్ట్ ఈ టోటల్ ఎక్సర్సైజ్ లోనే చివరి రోమన్ నెంబర్ ని ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. ఫైనల్ ప్రాబ్లం రోమన్ నెంబర్ 5. A lending library has a fixed charge for the first 3 days and an additional charge for each day thereafter. Sarita paid 27 rupees for a book kept for 7 days, while Susi paid 21 rupees for the book she kept for 5 days. Find the fixed charge and the charge for each extra day. సో ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి విషయం దేని గురించి అన్నప్పుడు చూడండి, ఒక లెండింగ్ లైబ్రరీలో ఆ లైబ్రరీలో బుక్స్ ని అద్దెకిచ్చేటువంటి విధానం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఉంది. ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఇక్కడ కొంత స్థిరమైన ఛార్జ్ ఉంది, అంటే బుక్ తీసుకొస్తే కొంత ఫిక్స్డ్ గా ఇచ్చేయాలి. ఎప్పటికీ ఫర్ ద ఫస్ట్ 3 days అంటే మొదటి 3 రోజులకి కూడా సేమ్ ఛార్జ్. ఆ తర్వాత ఎడిషనల్ ఛార్జ్ ఉంటుంది అప్పటి నుంచి, అంటే ఈచ్ డే దేర్ ఆఫ్టర్ అంటే 3 రోజులు గడిచిన తర్వాత ప్రతి రోజుకి కొంత ఎడిషనల్ గా ఛార్జ్ చేస్తారు. ఇలా చేయడం ప్రకారం ఈ 2 సిచ్యువేషన్స్ ఇక్కడ ఇవ్వదు. సరిత అనే పర్సన్ మొత్తం 7 days బుక్ ని ఉంచుకున్నందుకు గాను 27 రూపీస్ పే చేస్తే సుసి 5 days కోసం 21 రూపీస్ పే చేసింది. ఈ 2 కండిషన్స్ ని బట్టి అసలు అక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత అంటే మొదటి 3 రోజులకి తీసుకునే మొత్తం ఎంత అండ్ ద ఛార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే అక్కడ నుంచి ప్రతి ఎక్స్ట్రా రోజుకి ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారో మనం చెప్పాలి. వీటినే మనం ఎక్స్ అండ్ వై తీసుకుంటాం కనుక ఎక్స్ అంటే ఏమిటి, ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ద ఫస్ట్ 3 days, వై అంటే ఎడిషనల్ ఛార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే. అదే ఇక్కడ ముందు మనం మెన్షన్ చేద్దాం. లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ద ఫస్ట్ 3 days ఈక్వల్ టు ఎక్స్ రూపీస్, లెట్ ద ఎడిషనల్ ఛార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే ఈక్వల్ టు వై రూపీస్. ఇక్కడ ఛార్జెస్ ఇన్ రూపీస్ లో ఉండాలి కనుక ఒకటి ఎక్స్ రూపీస్ వై రూపీస్ అనుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లంలో మనం రాసేటప్పుడు జాగ్రత్తగా 2 కండిషన్స్ కూడా ఈ రెండింటి నుంచి రాయాలి. ఫస్ట్ ఇచ్చిన కండిషన్ చూడండి, ఇది
సరిత paid 27 rupees for a book kept for 7 days. అంటే మొత్తం మీద ఇక్కడ మనకి పర్సన్ నేమ్ అనేది మనకు అనవసరం, మనకు కావాల్సింది ఈ అమౌంట్ 27. ఎప్పటికి ఆ అమౌంట్ అయింది? 7 days కి. అంటే 7 days కి అయ్యే టోటల్ ఛార్జ్ ఎంత అనమాట? 27 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. 7 days కి 27 పే చేయాల్సి వస్తుంది కండిషన్ ప్రకారం. అదే విషయం ముందు మనం మెన్షన్ చేద్దాం. ఫర్ 7 days టోటల్ ఛార్జ్ టు బి పెయిడ్ ఈక్వల్ టు 27 రూపీస్. దీని ఆధారంగా ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ మనం రాయాలి. ఎలా రాయాలి? XY లో రాయాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 7 days కి టోటల్ ఛార్జ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ముందు మొదటి 3 రోజులకి ఇంతే అవుతుంది X. ఆ తర్వాత ఎడిషనల్ గా ఎన్ని డేస్ ఉంటే అన్ని Y రూపీస్ మనం ఇవ్వాలి. చూడండి, ప్రతి ఎక్స్ట్రా డేకి Y రూపీస్ అంటే ఇప్పుడు ఇక్కడ 7 days ఉన్నాయి. 7 days లో ఫస్ట్ 3 days కోసం ఎంత ఇస్తాం? X ఇస్తాం. అంటే ఫస్ట్ ఇచ్చేటువంటి ఛార్జ్ ఎంత? దేర్ఫోర్ X. సో X అనేది ఒక డేకి కాదు, 3 days కి కలిపి ఓన్లీ X రూపీస్ ప్లస్ దీనికి ఎడిషనల్ గా ఎన్ని ఎక్స్ట్రా రోజులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనకి మొత్తం డేస్ ఎన్ని? 7. ఆల్రెడీ X అనే ఛార్జ్ దేనికి వచ్చింది? 3 days కి వచ్చింది. అంటే 7 days లో 3 days పోగా రిమైనింగ్ డేస్ ఇక్కడ చూడండి. అందుకని నేను ఇక్కడ క్లారిటీగా 7 - 3 రాస్తున్నాను. అంటే ఈ X దేనికోసం? 3 days కోసం. 3 days పోగా మిగిలిన డేస్ ఎన్ని ఉంటే అన్ని Y రూపీస్ మనం ఇవ్వాలి. అంటే 7 - 3 అంతా 4. ఆ 4 ఇంటూ Y అనమాట. ఈ టోటల్ ఎంత రావాలి? ఎగ్జాక్ట్లీ 27. సో ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. అంటే 7 - 3 అని ఎలా వచ్చిందో మెన్షన్ చేసాం. దీన్ని కరెక్ట్ గా సింప్లిఫై చేసి రాస్తే సో X ప్లస్ 4Y is equal to 27. So let us say this is equation number 1. చూడండి, X plus 4Y equal to 27 అనేది ఫస్ట్ కండిషన్. అంటే ఫిక్స్డ్ ఛార్జ్ X, దిస్ ఇస్ ఫర్ 3 days, ప్లస్ రిమైనింగ్ 4 days కి ఎడిషనల్ ఛార్జ్ ఒక్కొక్క డేకి Y చొప్పున 4 days కి 4Yలు మొత్తం కలిపి 27 అయింది. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఇక్కడ సుసి పెయిడ్ అని ఇచ్చిన ఈ కండిషన్ కూడా తీసుకోవాలి. 21 రూపీస్ ఛార్జ్ ఎందుకు? ఫర్ ద బుక్ షీ కెప్ట్ ఫర్ 5 days. అంటే 5 రోజులు ఆ బుక్ ని ఉంచినందుకు 21 రూపీస్. అదే విధంగా ఇక్కడ ఎలా మెన్షన్ చేసామో దాన్నే మెన్షన్ చేద్దాం. ఫర్ 5 days టోటల్ ఛార్జ్ టు బి పెయిడ్ ఈక్వల్ టు 21. ఇంతకు ముందు 27 7 days కి, ఇప్పుడు 21 5 days కి. సో దీనికి ఈక్వేషన్ ఎలా రాయాలి? దేర్ఫోర్ దీనికి కూడా ఏం చేస్తాం? ఇప్పుడు X ప్లస్ అంటే ముందు X ఎందువల్ల? 3 days కి. 3 days కి X అయిపోయింది. 3 days కాకుండా ఎన్ని డేస్ ఎక్స్ట్రా ఉంచుకుంది? ఇక్కడ 5 days అంటే టోటల్ గా 3 days కి ఇచ్చేసాం కాబట్టి 5 - 3 ఇంకా రిమైనింగ్ 2 days ఉంటాయి. ఆ 2 days కి 5 రూపీస్ అవుతుంది. ఈక్వల్ టు ఎంత అవ్వాలంటే టోటల్ 21. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ రాసిన విధంగానే X రూపీస్ ఫర్ 3 days ప్లస్ Y రూపీస్ ఫర్ రిమైనింగ్ డేస్ ఫర్ ఈచ్ డే. సో 2Y మొత్తం కలిపి 21 అవ్వాలి. అంటే దీని ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై చేస్తే X ప్లస్ 2 into Y is equal to 21. This is equation number 2. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి సాల్వ్ చేయాలి. సో ఎలిమినేషన్ మెథడ్ లో ముందు కోఎఫిషియెంట్స్ అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ కూడా చూడండి X వైల్ డిఫరెంట్. అంటే X కోఎఫిషియెంట్స్ ఆర్ డైరెక్ట్లీ ఈక్వల్ గా ఉన్నాయి. ఎప్పుడైతే X కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయో మనం ఎలిమినేషన్ మెథడ్ నేరుగా ఉపయోగించవచ్చు. అది ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఇన్ ఈక్వేషన్స్ 1 and 2 ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ X ఆర్ ఈక్వల్. సో ఎప్పుడైతే ఇవి ఈక్వల్ బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ ఒకదాని కింద ఒకటి రాసి మనం డైరెక్ట్ గా క్యాన్సిల్ చేయవచ్చు. సో అందుకే నెక్స్ట్ స్టెప్ లో బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ దీన్ని యూజ్ చేయడం ద్వారా సేమ్ మనం ఏ విధమైన మల్టిప్లికేషన్స్ చేయకుండానే ఈక్వేషన్ బై ఈక్వేషన్ ఒకదాని కింద ఒకటి రాయొచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ ఏమనుంది? X ప్లస్ 4Y ఈక్వల్ టు 27 యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని రాస్తున్నాం. సో X ప్లస్ 4Y ఈక్వల్ టు 27. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. దానికి బిలో మనకి X ప్లస్ 2Y ఈక్వల్ టు 21 అనేటువంటి సెకండ్ ఈక్వేషన్ రాస్తున్నాం. సో X ప్లస్ 2Y ఈక్వల్ టు 21. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఈ రెండు కాలం మెథడ్ లో మనం లైక్ టర్మ్స్ దేని కింద రాసుకుంటే ఏం చేస్తే మళ్ళీ ఎలిమినేట్ అవుతాయి? ఎలిమినేషన్ జరగాలంటే ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నవి క్యాన్సిల్ అవ్వాలి. అంటే ఇక్కడ సేమ్ సింబల్ ఉంది కనుక ఎడిషన్ చేస్తే క్యాన్సిల్ కావు కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ కూడా మనం ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తున్నాం. సో ఈ సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి. ఇది మైనస్ మైనస్ మైనస్. ఈక్వేషన్ ని ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేసేటప్పుడు మైనస్ ఏ ఈక్వేషన్ చేస్తున్నామో దాని ఆల్ టర్మ్స్ యొక్క సింబల్స్ మనం చేంజ్ చేసుకోవాలి. కాబట్టి X లోంచి X 0 అయిపోయింది. 4Y లో 2Y. సో 4Y లో 2Y క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలేది 2Y ఈక్వల్ టు ఇక్కడ 27 లోంచి 21. చూడండి, 27 లో 21 మైనస్ చేస్తే మనకి 6. సో వి గాట్ ద లీనియర్ ఈక్వేషన్ 2Y ఈక్వల్ టు 6 ఇన్ 1 వేరియబుల్ లో వచ్చింది. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు? Y వాల్యూని మనం కనుక్కోవచ్చు. 2 ఇటు వస్తే సరిపోతుంది. దేర్ ఫోర్ Y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6/2.
మరి 6 లో 2 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ అంటే y వాల్యూ డైరెక్ట్లీ 3 అని వచ్చింది. y 3 అంటే మనకి ఎక్స్ట్రా ఎడిషనల్ ఛార్జ్ ఎంత డేకి అనేది మనకు తెలిసిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి y వాల్యూని తీసుకొచ్చి ఏం చేయాలి, మనకున్న ఈ ఈక్వేషన్స్ లో ఎక్కడో చోట సబ్స్టిట్యూట్ చేయాలి. సపోజ్ ఈక్వేషన్ 1 తీసుకుంటే దీంట్లో y ప్లేస్ లో మనం 3 రాయాల్సి ఉంటుంది. సో సబ్స్టిట్యూటింగ్ y is equal to 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఫస్ట్ ఈక్వేషన్ లో మనం y ప్లేస్ లో 3 రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ y ఉన్న చోట 3 రాయాలి కనుక రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. x ప్లస్ 4y ఉంది. సో x ప్లస్ 4y అంటే 4 into 3 ఈక్వల్ టు 27. చూడండి సేమ్ ఈక్వేషన్ చూసి రాసాం. బట్ ఇక్కడ 4 into 3 అంటే 12 అని మనకు తెలుసు. సో x ప్లస్ 12 is equal to 27. So to find the value of x, we have to transpose plus 12 from the left side to right side. So right side వచ్చినప్పుడు ఇది minus 12 అవుతుంది కనుక 27 లో మనం 12 ని మైనస్ చేయాలి. 27 లో 12 మైనస్ చేస్తే మనకు వచ్చేది 15. సో చూడండి y వాల్యూ 3 అని వచ్చింది, x వాల్యూ ఫైనల్ గా 15 అని వచ్చింది. x అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ద ఫస్ట్ 3 days. అంటే మనకి ఫిక్స్డ్ ఛార్జ్ అనుకునేది 15 రూపీస్ అనమాట. అంటే 3 రోజుల వరకు 15 రూపీస్ బుక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటే అయినా అంతే 3 రోజుల వరకు 15. అక్కడ నుంచి ఎడిషనల్ గా డేకి 3 రూపీస్ చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అదే మనం కన్క్లూజన్ గా మెన్షన్ చేద్దాం. సో ద ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ 3 days ఈక్వల్ టు 15 రూపీస్. ద ఛార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే ఈజ్ ఈక్వల్ టు 3 రూపీస్. సో ఈ రెండు ఎక్స్ అండ్ వైగా మనం మెన్షన్ చేసాం. దీంతో ఈ రోమన్ నెంబర్ 5 అంటే ఎక్సర్సైజ్ 3.3 పూర్తవడమే కాకుండా టోటల్ గా ఈ చాప్టర్ లో ఆల్ టాపిక్స్ కూడా ఈ వీడియోతో మనం పూర్తి చేయడం జరిగింది, థర్డ్ చాప్టర్ ని. సో నెక్స్ట్ చాప్టర్ అనేది రాబోయే వీడియోస్ లో మనం చేయడం జరుగుతుంది. See the video description for previous chapters and topics details and links. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో దీని ముందు టాపిక్స్ చేసినవన్నీ లింక్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. To get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt. Express your valuable opinion in the comment box. సో వీడియోని లైక్ చేయడం, అవసరమైన వారికి షేర్ చేయడం, వీడియోపై ఒపీనియన్ కామెంట్ చేయడం తప్పకుండా చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.